హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రిస్తా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనకి భీమవరంలో పద్మాలయ దగ్గర రాయల్ క్రాఫ్ట్ బజార్ అని చెప్పి పెట్టారు. అక్కడికి వెళ్ళామండి. ఒకసారి మొత్తం చూద్దాము, చిన్న చిన్నవి కూడా తీసుకోవాలి అని చెప్పి, సరే మీకు కూడా ఒకసారి చూపిద్దాము ఇదంతా వీడియో తీసని చెప్పి వీడియో తీశాను. డ్రెస్సెస్ అయితే టాప్స్ చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు ఎవరికైనా కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకోవాలి అనుకుంటే కనుక వెళ్ళండి. షాపింగ్ అయితే బాగుంది, మొత్తం టాప్స్ కూడా. ఇదిగోండి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి మేము ఇక్కడ కనుక కాదు జూడియోకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిన వాళ్ళం. సరే ఒకసారి ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి చిన్న చిన్నవి తీసుకోవాలి ఇంట్లోకి కూడా అని చెప్పి వెళ్ళాము. నేను అక్కడ ఏదో మోడల్ అడుగుతున్నాను, లేదంటున్నారు. టాప్స్ అయితే ఏం తీసుకోలేదు, నేను జస్ట్ చూశాను. బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నాను. మీకు అదంతా షాపింగ్ చూపిస్తాను చూడండి. ఇవి టాప్స్ డైలీ వేర్కి అయితే బాగుంటాయి. కాటన్ టాప్స్, ఇవన్నీ లెగ్గిన్స్, చున్నీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడైతే నాకు డ్రెస్ మెటీరియల్స్ చాలా అంటే చాలా నచ్చినాయి. నైటీస్ అను కాటన్ శారీస్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి, ఇవి ప్యూర్ కాటన్ అంట, హ్యాండ్లూమ్ అన్నారు మరి. ఇవన్నీ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, డిజైన్స్. నేను ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాంగిల్స్ ఒకటి, వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్ కన్నా హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్ డిఫరెంట్గా కొంటూ ఉంటాను అన్నమాట. పెద్ద యూజ్ చేయను, కానీ ఏంటంటే చూడగానే కొనుక్కోవాలనిపిస్తుంది. మీలో కూడా చాలామంది నాలా ఉండే ఉంటారు. మనం వేసుకున్నా వేసుకోకపోయినా సరే ఎక్కడికైనా వెళ్తే అవసరం ఉన్నా లేకపోయినా కొనుక్కొని వస్తాము. బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్లాక్ బీడ్స్ కూడా ఒకటి తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఈ మధ్య ఇంతకుముందు యూజ్ చేసేదాన్ని కాదు, ఈ మధ్య ఇయర్ రింగ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ బుట్టలు, జుమ్కాస్ చాలా బాగున్నాయి చూడండి. కొంతమందికి ఈ వీడియో చూసి ఎవరికైనా తీసుకోవాలనిపించారనుకోండి, వెళ్ళి తీసుకోవచ్చు. పద్మాలయ ఉంది కదండి, అక్కడే ఇదంతా. హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ తీసుకున్నాను నేను. అది కూడా బ్లాక్ బీడ్స్ చూస్తున్నాను, చాలా బాగున్నాయి. కొత్తగా ఉంది ఐటమ్ కూడా అక్కడ. నెక్ సెట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదిగోండి, ఇవి కలంకారీ ప్రింట్. ఇవి బ్లౌజెస్ కింద, డ్రెస్సెస్ కింద కూడా చాలామంది తీసుకుంటున్నారు. ప్యూర్ కాటన్ కలంకారీ మోడల్ బాగున్నాయి. ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. చూస్తున్నాను ఏమైనా తీసుకుందామా లేదా అని చెప్పి. ఇవి కూడా శాండిల్స్ కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి వెరైటీగా. ఇప్పుడు మనం ఏవైతే యూస్ చేస్తున్నామో లేటెస్ట్గా అవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అది అంటే ఒకసారి ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందా అని. పిల్లలు ఆడుకునేది ఊరికినే బాగుంది కదా అని అలా సౌండ్ చేస్తున్నాను అనమాట చూస్తా. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంట్లో డెకోర్ చేసుకోవటానికి స్పూన్స్ అని ఇవన్నీ బాగున్నాయి. ఇదిగోండి కీ చైన్స్ పెట్టుకునేది, హ్యాపీ హోమ్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదండి ఇన్విజిబుల్ చైన్స్, చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా ఐటమ్సే ఉన్నాయి.
ఇవైతే ఎంత బాగున్నాయో, నాకు బాగా నచ్చినాయి కార్పెట్స్. మోడల్గాను చాలా స్మూత్గాను బాగున్నాయి. మన షాపింగ్ మెయిన్ ఇక్కడే ఉంటుంది, లేడీస్ ఎవరికైనా సరే. అప్పటి వరకు మనకి ఏ థాట్స్ ఉండవు, ఇంట్లోకి ఏం అవసరం ఉంటుంది ఏంటి అని మర్చిపోతాం. ఒకసారి అవన్నీ చూడగానే సరే అన్నీ ఒకేసారి గుర్తొచ్చేస్తూ ఉంటాయి, మనకి ఇంట్లో ఇది లేదు కదా అది లేదు కదా అని చెప్పి. మీలో ఎవరైనా అలాగ ఉన్నారా? ఏమీ వద్దులే, ఏమీ తీసుకోకూడదులే, అన్నీ ఉన్నాయి కదా అనుకుంటాము. కానీ ఆటోమేటిక్గా అక్కడ చూసేటప్పటికి ఇది లేదు అది కావాలి అని చెప్పి అనుకుంటాం కదండి. హ్యాండ్ బ్యాగ్స్ చూసారా? చూపిస్తున్నాను చూడండి. చిన్నగా ఉంది కానీ ఇవి నైట్ పార్టీకి వెళ్తే కనుక చాలా అంటే చాలా లుక్ ఉంటుంది. కానీ 550 చెప్పారు. అడుగుతున్నాను ఏమైనా తగ్గిస్తారేమో తీసుకుందామని చెప్పి, తగ్గించమన్నారు. 520కి ఇస్తాం లాస్ట్ ప్రైస్ అన్నారు. కానీ నైట్ టైం అయితే ఫంక్షన్స్లో బాగుంటాయి. ఇక్కడ నేను ఎప్పుడు క్రాఫ్ట్ బజార్కి వెళ్ళినా డెఫినెట్గా అయితే బ్యాంగిల్స్ తీసుకుంటాను. ఎందుకంటే సింపుల్గాను కొంచెం బాగుంటాయి బ్యాంగిల్స్ కూడా, ఒక్కొక్కటి వేసుకున్నా సరే. అందుకని డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి కదా అని ఒక్కొక్కసారి డబుల్ తీసుకుంటాను, ఒక్కొక్కసారి సింగిల్ బ్యాంగిల్స్ తీసుకొని, ఒకటి సింగిల్ వేసుకున్నాం అనుకోండి ఇంకోటి వాచ్ పెట్టుకోవచ్చు కదా, అందుకని చెప్పి అలా తీసుకుంటాను. ఇదిగోండి, ఇది ఇంకో షాపింగ్ మాల్, ఇంకో షాప్ అన్నమాట. అక్కడే ఇక్కడ కూడా చాలా వెరైటీ ఉంది ఐటమ్. ఇక్కడ లెగ్గిన్స్, నెక్స్ట్ పటియాలా ఫ్యాన్స్, ఒకటి నైట్ ఫ్యాన్స్, చున్నీస్ అన్నీ ఉన్నాయి పిల్లలకు కూడా. ఇదిగోండి ఇక్కడ పెర్ఫ్యూమ్స్, వాచెస్, కొంచెం క్యారేజ్ పెట్టుకోవటానికి పిల్లలకి బాక్స్, డ్రెస్సెస్ కొన్ని అయితే చూడగానే అబ్బా భలే ఉన్నాయి కదా తీసుకోవాలనిపిస్తుంది. ఇవి మసాలా దినుసులు, ఇవన్నీ ఈచ్ ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ అంట. ఇదిగోండి నారింజ మిఠాయి, మీ అందరికీ గుర్తుందో, పక్కనేమో చింతపండు ఇంతకుముందు స్టిక్స్కి వచ్చి ఉండేది కదా, అలాంటిది ఇలాగా చాక్లెట్ లాగా పెట్టి అమ్ముతున్నారంట. షాప్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. మనం తీసుకోవాలంటే కనుక, ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళొచ్చు. ఫోన్ పౌచెస్ ఏంటి, అన్ని ఐటమ్స్ లేనిది అంటూ పెద్ద ఏమీ లేదు. అంటే మనకి హెవీగా కావాలి డ్రెస్సెస్ అంటే అలా కాదు, డైలీ వేర్ టాప్స్ అలా అయితే చాలా ఉన్నాయి. ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా చాలా ఐటమ్సే ఉన్నాయి అక్కడ. మనం షాపింగ్ కోసమైనా వెళ్ళొచ్చు, లేదు అలా సరదాగా కొంచెం టైంపాస్ చేద్దాము బయటికి వెళ్ళి, ఇంట్లో బోర్ కొడుతుందంటే కూడా ఒకసారి వెళ్ళొచ్చు అనమాట. ఒకసారి అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటేనే కదండి మైండ్ అనేది కొంచెం రిలీఫ్గా, పీస్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో ఒక ఐటమ్ జస్ట్ టేస్టింగ్కి ఇచ్చారు కానీ నాకు నచ్చింది. నేను ఎప్పుడు చిన్న ఉసిరికాయ కానీ పెద్ద ఉసిరికాయ ఎప్పుడు తిన్నాను, ఇష్టం ఉండదు. కానీ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, అవైతే తీసుకున్నాము. అది ఉసిరికాయ అయినా సరే అది మనకి టేస్ట్ ఎలా ఉందంటే, ఇప్పుడు చెర్రీస్, టూటీ ఫ్రూటీ ఇలా ఉంటాయి కదా, వాటి టేస్ట్ ఉంది, చాలా బాగుంది. అవి తీసుకున్నాను. దివాన్ సెట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్ కవర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి కొన్ని అవసరం అని చెప్పి కొంచెం చిన్న చిన్న షాపింగ్ చేశాను అనమాట.
అది ఇప్పుడు లేటెస్ట్ పౌడర్ రాసుకునే వాళ్ళకి పట్టుకోలేకపోతే అలా స్టిక్ పట్టుకొని రాసుకోవటానికంట. లోపల పౌడర్ వేసుకుంటే యూజ్ చేయొచ్చు అన్నారు. అది ఎందుకు లేని నార్మల్ పఫ్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా అంతేనండి, వీడియో షాపింగ్స్ అన్నీ చూపించేసాను. వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కనుక నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ఒకసారి అవి కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.